స్థానిక ఎన్నికల సమరంలో భాగంగా సర్పంచ్ సారమ్మ సారయ్య గారికి మద్దతుగా మాజీ మంత్రి గారిలో గౌరవంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన కేసీఆర్ అభివృద్ధి ప్రదాత ఈటల రాజేందర్ గారు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. కావున మనందరం స్వాగతం తెలియవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు గురించి ఈ రోజు వరకు ఒక చక్కటి మట్టి పోసిన ప్రభుత్వం లేదు. వరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. కాబట్టి మిత్రులారా, అందరూ ఒకసారి మన రాజేంద్ర అన్న గారు చేసినటువంటి అభివృద్ధి మరొకసారి మన గ్రామంలో ఒక సబ్ స్టేషన్ పేరుందంటే వారే కారణం. మన గ్రామంలో కనపట్టి నుంచి బయటికి రోడ్డు వచ్చిందంటే వారే కారణం. ఆ లేరు తగ్గిపోయిన తర్వాత ఇప్పటి వరకు కట్టెను మట్టి కూర్చుని పాపన ఎవరు లేరు. కావున ఏమైనా ఈటల చేసిన అభివృద్ధి ఈరోజు గ్రామంలో కలవతుందని ఇప్పటి వరకు 9 పైసలు కూడా మళ్ళీ ఏం తెలియలేదు. ఈ రోజు స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. మన ఊళ్ళో చెత్త బండి చెత్త బండి వేసే వెలిగే రోడ్ల నుంచి లోరీల నుంచి ఏవైనా ఈరోజు కార్మికులకు జీతాలు ఇస్తుంది. కరెంటు బిల్లు కూడా కేంద్ర పెడుతుంది. కాబట్టి అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ సారమ్మ సారయ్య గెలిపించడం వరకు మనందరం కృషి చేయాల్సిన ఉంది. ఆయన సమయం సార్ ఈ సందర్భంగా మన గ్రామం ఉద్దేశించి వారిని సందేశం ఇవ్వాల్సింది. చాలా మంది కలవక మిమ్మల్ని 2 ఏళ్ళు అవుతుందా మధ్యలో వచ్చిపోయారు. కానీ అట్లా ఏమన్నా పెళ్లికో లేకపోతే ఏమన్నా చనిపోయిన వచ్చిపోయింది తప్ప పళ్ళ కోసం వచ్చిన సందర్భం తక్కువ. ఆనాడు జరిగిపోయింది, నేను దూరం వెళ్ళిపోయినా సరే అక్కడింత పని తీరకుండా అయిపోయింది. మీరు చూస్తున్నాడు ఇలా సంపద్రాయ రూపంలో మరి 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పిన డల్లాస్ అనకలా మనం ఇచ్చేది రావణ డబ్బులు వచ్చినా ఇవాళ గ్రామ సర్పంచ్ ఎన్నికలలో పార్టీలు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీని బలపరిచేటువంటి అభ్యర్థులు ఇలా చెప్పని సారయ్య సారమ్మ ఆమె నేను బలపరచడానికి వచ్చాను. అంటే భారతీయ జనతా పార్టీ నుంచి బలపరచడానికి వచ్చిన. ఆయన గుర్తు పువ్వు గుర్తు కాకపోవచ్చు, ఆమె గుర్తు కత్తెర గుర్తే కావచ్చు కాక, కానీ బలపరచడానికి వచ్చిన. వారితో పాటుగా వార్డు మెంబర్లు కూడా వాళ్ళ గుర్తులు వేరు, వాడకట్లో వేరు ఉండొచ్చు, ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క గుర్తు ఉండొచ్చు. వాళ్ళని కూడా బలపరచడానికి వచ్చింది. కానీ గతంలో ఏ మోసపు అబద్ధపు మాటలు చెప్పిండు నమ్మినని, వాళ్ళు ఏడవని నమ్మినని, మనం కూడా ఏడ్చినని, ఆగని పేరుని నా మీద అనేక రకాల మాట్లాడిన ఈ తరంలో ఓటొస్తే ఏం చేస్తానని చెప్పి ఏ దేశంలో ఏం జరిగిందో 25 సంవత్సరాలు చెబుతున్నాను. కళ్ళను ఉన్నది నేను మళ్ళీ చెప్పుకోవద్దు. కానీ నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో ఒక్క పైసా పైన మన అభివృద్ధి చేసిందా? రెండోది ఇవాళ కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటేస్తే నేనే అన్ని చేస్తున్నాను చెప్పాలి. నేను అడుగుతున్నా, ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతాయి. ఏమవుతుంది అందరికీ? మరి 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఇక్కడ ఏమైనా సిమెంట్ రోడ్డు వేసిందా? మురికిగా కట్టిందా? ఏమైనా పని అయిందా? చెప్పండి.
నేను అవి మాట్లాడితే కల్చర్ అయితే అవన్నీ మాట్లాడి తెలుసుకోలే. మా బాధ ఏంటంటే ఇప్పటికి కూడా కనీసం పెంచిన 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాయి. నేను చెప్పిన 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాను. కానీ భర్తలు చనిపోయిన వాళ్ళకి భర్త కనుక పెన్షన్ ఉంటే ఆయన చనిపోతే పెన్షన్ వస్తుంది భార్య ఇక తక్కువచ్చు. కానీ భర్తకు పెన్షన్ లేకుండా భర్త కనుక చనిపోతే వాళ్ళకి పెన్షన్ వస్తుంది అవసరం చెప్పండి. రెండో అనేక మంది పెరాలసిస్ తో మంచం పట్టిన వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్ తో మంచం పట్టిన వాళ్ళు ఉంటారు. 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, సర్టిఫికేట్ తెచ్చుకున్న సదర్ సర్టిఫికేట్ ఎంట్రీ చేసే ఏ కొత్త వారికైనా అలాంటి వాళ్ళకి పెన్షన్ వచ్చిందా? ఇట్లా చెప్పుకోవడం మా ప్రతి మహిళకి కులంతో సంబంధం లేకుండా నేను ఇస్తా 2,500 రూపాయలు పెన్షన్ పడుతుంది పడ్డే రాయకుండా మహిళలకి. నా ఆటో డ్రైవర్లకి నెలకు 1,000 రూపాయలు చెప్పిన సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తారని ఇచ్చిందా? ఇవాళ ఆటో డ్రైవర్లు బస్సు ఫ్రీ అయిందని సంతోషపడుతున్నచ్చు వాళ్ళు, కానీ ఆటోల గిరాకీ లేక ఆటోలకు అప్పు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించలేక హైదరాబాద్ లో అనేక మంది చచ్చిపోయారు. పేదల సంగతి. అందువల్ల వాళ్ళైనా రూపాయి పని చేసేది లేదు. ఇతను సంబంధాలు చెప్పిన ఒక మాట మీకు చాలా రోజుల తర్వాత రేపు ఢిల్లీ ఎంపీ అయినా మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ రేపు గ్రామాలలో ఇవాళ మనం కడుతున్న డబుల్ బెడ్రూమ్లకు డబ్బులు రావాలంటే శ్మశాన రైతు తడి చెత్త పొడి చెత్త షెడ్లు మీరు అడగండి, వివరిస్తున్నారు ఎక్కడి చెప్తున్న పైసలు అడగండి. అవి ఎక్కడి నుంచి రావాలి? కేంద్రం దగ్గర నుంచి రావాలి. కేంద్రం దగ్గర నుంచి వస్తే తప్ప సఫాయి మీరు పాస్ అయిపోయి చేసిన పనులకు బిల్లులు వస్తున్నాయా? అనేక మంది సర్పంచులు కుటుంబ సభ్యులతో కలెక్టర్లు లేదు మళ్ళీ డబ్బాలు పట్టుకొని మీరు చచ్చిపోతే సర్పంచ్ చచ్చిపోయేటప్పుడు ఏందా? ఇవాళ బిల్లులు రాక అనేక మంది సర్పంచులకు రాగా పెట్టి పట్నాలు వాచ్మెన్ మా వాస్తవం అవునా కాదని చెప్పండి. డబ్బులు లేవు, వాళ్ళు డబ్బులు లేవు దానికి డబ్బులు లేవు, మరి అభివృద్ధి ఎక్కడ? అందుకని ఇవాళ చివరికి మనం తినే బియ్యం 6 కిలోల బియ్యం కూడా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి జరుగుతుంది తప్ప ఇక్కడ గవర్నమెంట్ 6 కిలోలు తెలుస్తున్నా 5 కిలోలు అక్కడ చేస్తే కిలోమీటర్ ఇక్కడ చేస్తాయి. అందువల్ల ఇక్కడ చెప్పుకుంటూ లేరు. నేను ఒక్కటే చేస్తున్నా. ఇవాళ ఉపాధి హామీ పని గరీబులకు అంతో ఎంతో కూలిపై ఇస్తుంది. మీకు తెలిసి అన్ని విషయాలు విషయాలు వచ్చినాయి. వరికోట వేసేది, ఎలుగట్లక కుప్పలు వేసేది లేదు, బంతులు కొట్టేది లేదు, కుప్పల పట్టేది లేదు, ఇంట్లకు మట్టి తీసుకొచ్చేది లేదు. చక్కగా మిషన్ పోతుంది, రైస్ మనిషికి పని లేకుండా అయిపోయింది. అనేక ఊళ్ళల్లో పని లేకపోతే ఎక్కడో ఆటోలలో ఎక్కిపోయి పత్తులు వేయడానికి పోతున్నారు, మిర్చికి వేయడానికి పోతున్నారు, కూలి పని కోసం పోతున్నారు. యాక్సిడెంట్ చచ్చిపోయిన మీకున్నాయి. కాబట్టి ఇవాళ అనేక రకాల బాధ్యతల ప్రజలు బతుకుతున్నారు. కాబట్టి ఉపాధి గురించి మాట్లాడిండు. ఎన్ని అరచేతుల వైకుంఠం 66 చదువుకున్న అమ్మాయికి చదువుకునే అబ్బాయికి 10 లక్షల రూపాయల విద్య లోన్ చేస్తారని చెప్పారు. చదువుకునే వాళ్ళకు దారి ఇస్తారని చెప్పారు, బందే చెప్పారు. కానీ ఏది లేదు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను ఎందుకు వచ్చినా, నేను వాస్తవంగా సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎప్పుడు రాలే. ఎందుకంటే వాళ్ళు అందరూ మనల్లో ఉంటారు, ఎవరు గెలిచే మనలో అని చెప్పి ఇవాళ వచ్చినది. నన్ను 25 ఏళ్ళుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పరిచయమైన వ్యక్తి సారే. వాళ్ళ కుటుంబం అంటే నాతో పరిచయం ఉంది. వాళ్ళ కాకపోతే నేను ఆదుకున్నా. 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇంటికి పెట్టినా అమ్ముడు పోకుండా 20 కోట్లు
మీరు ఎట్లయితే 6,000 రూపాయలు ఇచ్చినా కూడా 15 లక్షల రూపాయలు దళిత ఇచ్చినా కూడా ధర్మాన్ని గెలిపించిందో వీళ్ళు కూడా 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇళ్ళలో తీసుకుపోయి కూడా నొంగిపోకుండా వాళ్ళ కొడుకులు నాన్న పాట రాసి తెలుసు. చిన్న పాట వాళ్ళు కూడా రాసింది. నేను బాగా నువ్వు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మీ ప్రజలకి మీ ముఖం మీద చిన్న ఉండాలి, మీ ముఖం మీద దుఃఖం ఉండదు, బాధ ఉండదు. నేను ఇబ్బంది పెడుతున్నారు మొత్తం వ్యవస్థ ఎంతమంది మంత్రులు వచ్చింది ఇక్కడికి, ఎంతమంది ఎమ్మెల్యే వచ్చింది ఇక్కడికి, ఎంత మిషన్గా వచ్చింది ఇక్కడికి. ప్రతి ఇంటికి పోలీసులు సర్వే చేసేది తెలుసు. అయినా ధర్మం గెలిపే నియోజకవర్గం ధర్మాన్ని గెలిపించిన ప్రజలు ఇలా హుజరాబాద్. అందుకని నేను ఇక్కడ లేకపోయినా నేను ఎక్కడో మళ్ళీ నా దగ్గర తీరు చాలా మంది ఇక్కడ కూడా చుట్టాలు వస్తారు, పనుల కోసం వస్తారు. ఇవాళ 70 లక్షల జనాలు ఉంటాయి అక్కడ, 40 లక్షల ఓట్లు ఉంటాయి అక్కడ. ఎంత తిరిగినా అది తరగదు. అయినా సారా మీద నమ్మకంతో వచ్చింది ఇక్కడ. గరీబోడు కేసు ఇలా నడవాలంటేనే ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి. అంత పేద కుటుంబాలు ఉన్నారు కాబట్టి పెద్దలతో పోటీ పడలేదు. ఎక్కడో పైసలు సంఖ్యలు పట్టుకుని ఎక్కడో సభ్యులు పోటీ అయితే పడలేదు. దయచేసి మీరు భిక్ష పెడితే ఆయన గెలిస్తే రేపు మీరు నోట్లు ఆడుకుంటారు, తిరుగుతూనే ఉంటారు. సారయ్య జరుగులో ప్రారంభం తిరుగుతూనే ఉంటాడు. సారయ్య సారయ్య గ్రామానికి అవసరపడ్డా, గ్రామానికి సారాన్ని గెలిపించిన ప్రజలకు ఓ వైద్యం అవసరపడ్డా, విద్య అవసరపడ్డా, వాళ్ళకి పరిశీలన అవసరపడ్డా మీ బిడ్డగా ఉంటా అని చెప్పి హామీ. కాబట్టి ఇవాళ దయచేసి వస్తారు. ఇంత బాగా అనిపిస్తా అంటే మీరు 2021 పైసలు అనేది నాకు తెలియదు. నేను ఊళ్ళో వెళ్తున్నప్పుడు ఎప్పుడు నాకు పైసలు తెలియదు. ఎన్నడూ లిక్కరించింది, ఒక 500 రూపాయలు ఓటించింది లేదు. నేను అమ్మాయి ఉద్యోగం కోసం కొట్టే బిడ్డను నిఖాసైన బిడ్డలు నాకు గెలిపించాలని చెప్పి బ్రహ్మాండమైన మెజార్టీతోటి 6 సార్లు గెలిపించారు. 7సారి వచ్చినప్పుడు వాళ్ళు చిరబట్టినప్పుడు, వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి నాయకులకు వెళ్ళినప్పుడు, 6,000 రూపాయలు ఇచ్చినప్పుడు, 15 లక్షల రూపాయలు దళిత బంధువులు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు బిడ్డ రైతుగా అని చెప్పి వాడు పూర్తిని కదా బిడ్డ పత్రాన్ని ఇవ్వమని చెప్పి నేను అడిగాను. నాకు ఎక్కడ చూస్తాయన్నా ఓ 10,000 రూపాయలు మీరు ఇస్తారా, ఓ కొడుకు ఎవరి కోసమో ఓ కాంట్రాక్టర్ సిమెంట్ పేరు వేసినాడు ఇచ్చింది ఆమె చేస్తాడు, ఏమో బిడ్డలు ఎక్కడ చేస్తావు కానీ నువ్వు తప్పకుండా ఆయన పూజిస్తాను, నువ్వు పత్రం ఇవ్వమని చెప్పి నేను కోరిండు. గది ప్రజలకు నిజాలు వాళ్ళ పైసల కోసం వాళ్ళ మాట్లాడే ధర్మం గెలవాలి, ధర్మం గెలవాలి. అహంకారం పొందబెట్టారు కాబట్టి మిగతా అక్కడక్కడ ఆశపడుతుంటారని చెప్పిండు. గంట గొప్ప ప్రజలు 7సారి పైసలు తర్వాత నాకు ఎప్పుడు పైసలు తెలియదు. మనవి నేను ఇక్కడ కమలాపూర్ బిడ్డను, నేను ఈ మట్టి బిడ్డను. కానీ బతకపోయింది మల్కాయి, నేను బతకపోయి మల్కాయిలో నేను అక్కడ నేను ఓడిపోయానని చెప్తే అక్కడ ఓటే అక్కడ తెచ్చుకొని పెద్ద ఇంత తిరిగా ఉన్న కాన్సెన్స్ లో 4 లక్షల ఓట్ల మేరలో గెలిపించి ఇవాళ వాళ్ళ రుణం తీసుకుంటున్నాను. ఒక్కసారి సర్దుకుంటేనే ఆ సర్దుతున్న రేవు కలిసే జాతి తెలంగాణ జాతి. నేను కూడా అక్కడ వాళ్ళకు ఆశయ కాలంలో నాకు అండగా ఉండి గెలిపించింది కాబట్టి వాళ్ళ కాళ్ళ పనితో మీకు సర్వీస్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ పని చేసుకుని పోతున్నా. అయినా 2 చూసే మళ్ళీ వీళ్ళకేం పని ఇప్పుడు అవుతున్నా అంటే రాలేదు, 2 ఏళ్ళు అవుతుంది. ఇక అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పాల్సి అక్కడ ఎవరి చేతులు ఏం లేదు, ఎవరి చేతులు ఏం లేదు. ఉత్త మాటలు తప్ప, ఉత్త ఫోన్లు తప్ప, ఉత్త హాల్కార్యం తప్ప, ప్రజల మీద దొరికేది తప్ప ఎవరి లేదు. మళ్ళీ రేపు ధర్మం వస్తుంది, న్యాయం ఉంటుంది. తాత్కాలికంగా న్యాయం అడ్డుగా గురవుతుండొచ్చు, తాత్కాలికంగా ధర్మం అడ్డు కావచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాలు అని చెప్పి నమ్మకం లేదు. అంతిమ విజయం న్యాయం చెప్పి నమ్మకం లేదు. ఈ పైసలు
ఈ పెద్ద పెద్ద కథలు ఇవన్నీ ఇళ్ళలో వాళ్ళకు గరీబ్ కేసు గరీబ్ బతుకులకు గరీబ్ గుడిసె గరీబ్ ప్రజల గురించి తెలిసి అడుగుతున్నా వీళ్ళకు కేవలం అధికారం కావాలి, దాంతో ఇంత సంపాదించుకోవాలి, చెలాయించుకోవాలి తప్ప ప్రజల ప్రేమలు కాదు. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటాడు సారయ్య సారమ్మ, వాళ్ళతో ఉంటాడు నాయకులంతా ఉన్నారు, స్వామి చాలా మంది మొత్తాలు ఎలాగలుగుతుంది. నాకు 25 ఏళ్ళ క్రితం మళ్ళా నాతో కలిసి కలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది బేతికల్ గ్రామంలో ఎప్పుడు అవసరం పడ్డా కూడా అండగా ఉన్న గ్రామం బేతికల్ గ్రామం. బేతికల్ పెద్ద పంచాయతీ గ్రామం కాదు, బేతికల్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ గ్రామం కాదు, బేతికల్ ఉన్నవా లేదా వాళ్ళ పనులు వాళ్ళ కుటుంబంలో తప్ప ఇతరుల కోసం కొట్టాలని కాదు. కాబట్టి దయచేసి బేతికల్ ఆడబిడ్డలారా, బేతికల్ అన్నదమ్ములారా, యువకులారా, ఇవాళ నాతో 20 ఏళ్ళు చేసినటువంటి సాయం గెలిపించండి, ఆశీర్వదించని చెప్పి మనం చేస్తాం. సెలవు తీసుకున్నా. దయచేసి బేతికల్ ప్రజల నిత్యం 35 సంవత్సరాలు నేను ప్రజలలో ఉంటూ మీతో తిరుగుతూ కిరాలు కానీ సబుసేను కానీ భూలక్ష్మి మహాలక్ష్మి కానీ అన్ని పనులు సారుతో ఉండి పోషవతలి గురికి చూద్దా సారు బాధతో ఓడిపోయిన ఇనో లేకుండా ₹1,00,000 చూద్దా సారు మనకు సాయం చేసిండు. ఈ కెనాలు ఓపెన్ చేసి పెద్ద కెనాలు బ్రహ్మాండంగా కెనాలు మనకు ఊళ్ళకు వచ్చడానికి దారా చేసిండు, డబుల్ రోడ్ చేసిండు. ఇంకా నన్ను భారీ మెజారిటీతోని సారమ్మను నన్ను జీవించి గెలిపించాలని మీకు కోరుకుంటారా. ప్రతి ఇంటికి నేను తప్పకుండా మీ ఇంటి రుణం తీర్చుకుంటా. నేను ఏదన్నా తప్పు చేస్తే మీ ఇంటి కాడ చీపురుతో చూడండి, నన్ను 5 ఏళ్ల దాకా మీకే అభివృద్ధి చేసుకుంటుంటా. ఏ కొర కాపత వచ్చిందంటే నిమిషంలో మీ ఇంటి కాడ ఉంటా. ఖచ్చితంగా నన్ను సారమ్మను సారాన్ని దీవించి మీరందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. తల్లి ఇంటిలో పింఛితో ఖచ్చితంగా చేస్తా. తల్లి వాళ్ళ నేను చల్లగా జీవితాను. నేను వస్తాను, ఒక్కసారి నిలిపండి. మీరందరూ నన్ను జీవనించాలి. నేను ఖచ్చితంగా నన్ను మనసులో భార్య నన్ను మీరు జీవించాలి. నేను వస్తున్నా, ఒక్కసారి ఖచ్చితంగా మనసారా జీవితారా. మీ ప్రజలలో నిత్యం ఉంటా, మీతోనే ఉంటా. రోజు పొద్దుగాల తిరుగుతా, పొద్దుగాల తిరుగుతా. మీరు ఎలాంటి బాధ పెట్టండి, నన్ను ఖచ్చితంగా గెలిపేయాలని బాధ మేడతాను, గెలిపేయాలని కోరుకుంటాను. నన్ను బాగా చెప్పి ఎలాంటి ఖచ్చితంగా మీరు మీతోనే ఉంటా, మీతో కళ్యాణం చేసుకుంటా. తల్లి పనిచేసిన ఇప్పుడు బీజేపీ వచ్చే పాత కార్యకర్తలంతా నా అండగా నుండి వారి నిలబడుకొని గెలిపేయాలని కోరుకుంటున్నా. దయచేసి నన్ను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించి నన్ను మీ తమ్ముడిలా అన్నలాగా ప్రతి రాజధాని కృషి చేస్తా. ఒకటి కాసపురంతో రొట్టగుట్ట కాంచని రోడ్డు చేస్తా, ఒకటి హుజరాబాద్ కు కోజాపేట రోడ్డు చేస్తా, మెట్వెల్ టు బేజాలు రోడ్డు చేస్తా, బతుకమ్మ బండ చేస్తా, డబుల్ రోడ్ ఫిట్ చేస్తా, మత్త వేస్తా, మెట్లు కట్టిస్తా, బతుకమ్మ పని చేస్తా. ఖచ్చితంగా పిల్లలనే మీకు లేచి పని చేస్తా. వేణుక మండల్ బేతికల్ గ్రామం. నా భార్య సారమ్మ, నా పేరు సారయ్య. నిత్యం ఈ 35 సంవత్సరాల నుండి ప్రజలకే పని చేసుకుంటున్నా. నేను ఇప్పుడు నన్ను మా భార్యను సర్పంచ్ వేయించిన, కత్తెర గుర్తుకు వచ్చింది మా భార్యది. మా బేతికల్ ప్రజలు అందరూ మా భార్య కత్తెర గుర్తుకు
బ్రహ్మాండంగా ఓటేసి నా భార్యను భారీ మెజార్టీతో అని వేసి గెలిపించానని కోరుకుంటున్నా. దానికి నేను 30 సంవత్సరంలో నా తోటి సోదరులతోని నా కార్యకర్తలతోని ఒక అభివృద్ధి పనులు బొచ్చడి చేసిన, సబ్స్టేషన్ కట్టించిన నా దోస్తులతో నా కార్యకర్తలతో, నేను డబుల్ రోడ్ వేయించిన నా కార్యకర్తలు నా దోస్తులతో, ఆ చెర్లకు కెనాలు వేయించిన నా దోస్తులతో, అందరితో అందరూ అండతో రోజు నిత్యం తిరుగుతూ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని నేర్చుకుంటూ ప్రజలకు పని చేయాలన్న కోరిక నాకు కలిగి ఇవాళ నాకు సర్పంచ్ ఛాన్స్ వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను నిత్యానికి 30 ఏళ్ళ చదివి నీతోనే ఉన్నా కాబట్టి ఆ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ప్రజలారా. నేను మీ ఇంట్లో ఒక మనిషిలాగా రోజు మెదులుతూనే ఉంటా. నాకు ఎలాంటి పని లేదు, మొత్తం రాజకీయంగా చేసుకుంటుంటా, మీతోనికే పని చేసుకుంటుంటా. నిత్యం నా ఇంట్లో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీ కొరకు ఎప్పుడు నిత్యం సారాయాన్ని పిలిస్తే, సారామ్మని పిలిస్తే దర్వాజా ఎప్పుడు తెరుచుకొనే ఉంటది. నిత్యం మీతోనే కష్టపడుతూ, మీకే కష్టం చేస్తూ, మీతోనే ఉంటానని, బేసిగాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. 3 దిక్కుల రహదారులు, ఇక్కడ బ్రిడ్జి, బతుకమ్మ బండ, మెట్లు, చెరువు అభివృద్ధి, చెరువు కట్ట పార్కు చేస్తా, మినీ బ్యాంక్ వేస్తా. ఇంకోటి రైతులకు అందుబాటులో ఉండేదాంట్లో పెట్రోల్ ట్యాంక్, డీజిల్ ట్యాంక్ కంపల్సరీ ఇక్కడ సార్తో ఉండి ఇతరుల అందరితో కొట్లాడైనా కేంద్రంతో నిధులు తెప్పించి పని చేస్తానని నేను బేసిగాలి ప్రజలకు ఈ రకంగా మాటిస్తున్నా. నేను కనుక మాట తప్పి ఏమన్నా చేస్తే మీ ఇంట్లో ముంగట ఉన్న చీపిరి ఎదురుంగేసి ఇటు రాకు అని ఓటు అడగకని చెప్పేదానికి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. నేను ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా మీ ఇంటి ముంగట ఉన్న చీపిరి నాకు ఎదురేయండి, ఇది రాకు తొక్కగా చెప్పండి. అది నిత్యానికి నేను ప్రకటిస్తానని కోరుకుంటున్నా.